ఆంధ్రుల జీవనాడి రాష్ట్ర ప్రజలకు వరం పోలవరం ప్రాజెక్టును ముందుగా నిర్ణయించిన గడువు 2027 డిసెంబర్ కన్నా ముందుగానే అదే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలు నాటికే పూర్తి చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులను పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పవిత్ర గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే విధంగా అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ ఏజెన్సీలు మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టు పరిధిలోని గ్యాప్ 1లో ప్రధాన డ్యాం రాక్ ఫిల్లింగ్ పనులు, గ్యాప్ 2లో డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు, కుడి కాలువ అనుసంధానం పనుల్లో భాగంగా జంట సొరంగాల్లో జరుగుతున్న క్లిష్టమైన లైనింగ్ పనులను మంత్రి స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ అడ్వైజర్ ఎం వెంకటేశ్వరరావు, ఆర్&ఆర్ కమిషనర్ ప్రశాంతి, ఏలూరు జేసీఎం జె అభిషేక్ గౌడ, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ వి అభిషేక్, ఈఎన్సీ నరసింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్ సిఓఓ అంగర సతీష్ బాబు, ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొక పక్కన లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ పనులు కూడా ఈ ప్రభుత్వం అధికారులు వచ్చిన మొదటి సంవత్సరంలోనే 1200 కోట్ల రూపాయలు పెట్టి ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు కూడా పూర్తి చేసుకుని రేపు 2026 సీజన్లో అనకాపల్లి వరకు కూడా ఈ గోదావరి వరద జలాలను తీసుకెళ్లాలని ఇట్లా ఒక బృహత్తరమైనటువంటి ప్రయత్నం. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే మాకే అర్థం కాలేదు కాబట్టి ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి 1% 1/2% కాదు, ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదని ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి, సాక్షాత్తు ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో సైతం 2021 జూన్, 2021 డిసెంబర్, 2022 జూన్ అని ముచ్చటగా 3 సమయాలు చెప్పి ఆఖరిని పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితులు చూసి ప్రజల్లో కూడా ఏంటి 2027కి పూర్తి చేస్తామని చెప్తూ ఉన్నారు, ఇది సాధ్యమవుతుందా అని ప్రజలకు కూడా ఎంతో కొంత అనుమానం ఈ రోజుకి కూడా ఉంది అని అంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలన యొక్క నిర్వాకం, విధ్వంసం, ధ్వంసం ఈరోజు కారణం. వాటన్నిటినీ అధిగమించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకి అనుగుణంగా ఈ యొక్క ప్రాజెక్టు పనుల్ని పురోగతిని సాధిస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం.